హాయ్ అండి అందరికీ. ఇరాన్ మీద యుద్ధం అయితే స్టార్ట్ అయింది. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ మీద అయితే దాడి చేయటం స్టార్ట్ చేశాయన్నమాట. మన ఇండియన్ టైంలో మధ్యాహ్నం 12:30కి అయితే స్టార్ట్ చేశాయి. సో అందువల్ల అని చెప్పేసి బిట్ కాయిన్ అయితే 63,000కి అయితే టచ్ అయింది యుద్ధం వల్ల. సో ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది 24/7 అవైలబుల్లో ఉండటం వల్ల ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బీటీసీ మాత్రమే. సో ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో బీటీసీ అయితే కరెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ఖతారు లేదంటే అబుదాబిలో ఉన్నటువంటి యుఎస్ బేస్ క్యాంపుల మీద అయితే తిరిగి దాడి అయితే చేసిందనమాట. సో వారైతే కంటిన్యూ అవుతుంది. యుఎస్ లో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఏమంటున్నారంటే ఇది ఈ రోజుతో అవ్వదు, ఇది రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు, మొత్తానికైతే ఇరాన్ సుప్రీం లీడర్ ని లేదంటే ఇరాన్ ప్రెసిడెంట్ ని ఎలిమినేట్ చేసే వరకు కూడా ఇది సాగిద్దని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. ప్రెసిడెంట్ ట్రంప్ గారు అయితే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి, శనివారం నైట్ మాత్రం ఇరాన్ మొత్తం బాంబులతో మారుమోగిపోతుంది, సో మీరు అందరూ ఇళ్లలోనే ఉండండి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసుకోండి, అంత సెట్ అయిపోతుంది, ఇరాన్ లో ఫ్రీడమ్ వస్తుంది, సో నెక్స్ట్ మీ చేతిలో పెడతాను ఇరాన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇప్పటి వరకు అయితే బిట్ కాయిన్ అయితే కరెక్ట్ అయింది, క్రిప్టో కరెన్సీ కూడా కరెక్ట్ అయింది. సో చూడాలి, 63K నుండి 64K అయితే వచ్చిందనమాట. సో కొంచెం బౌన్స్ బ్యాక్ అయితే అయింది. బట్ ఈ రోజు జరిగే యుద్ధంలో, నైట్ జరుగుతున్న యుద్ధంలో కనుక 60,000 బిలో వస్తుందా లేకపోతే ఇక్కడే స్టేబుల్ గా ఉంటుందా అనేది అయితే చూడాలి. బట్ ప్రెసెంట్ అయితే బేర్ లోనే ఉన్నాం, మనం గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ ఏదైనా ఓపెన్ చేసి ఉంటే మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఖచ్చితంగా 60,000 బిలో లేదంటే 58,000కి అయితే టచ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. బిట్ కాయిన్ ప్రైస్ చూసుకుంటే 63,000 నుంచి కూడా 64,000 లో ట్రేడ్ అవుతుంది నేను వీడియో చేసే టయానికి. బహుశా ఇది ఈ నైట్ కి ఏం జరిగిద్ది ఏంటనేది చూడాలి. 60,000 బిలో వస్తుందా లేకపోతే ఇక్కడ నుంచి ఇలాగే స్టేబుల్ గా ఉంటుందా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మాక్సిమం 60,000 బిలో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ వస్తుందని అయితే కాదు, బట్ అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. గోల్డ్ చూసుకున్నారంటే పంప్ అయింది, విపరీతంగా పంప్ అయింది. వార్ జరిగినా లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా గ్లోబల్ గా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా ఫస్ట్ పంప్ అయ్యేది గోల్డ్ మాత్రమే, తర్వాత ఆయిల్, సిల్వర్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇరాన్ మీద యుఎస్ అటాక్ చేసిందో వెంటనే గోల్డ్ పంప్ అయింది, చూసారు కదా ఎలా పంప్ అయిందో. సిల్వర్ కూడా బాగానే పంప్ అయింది. సో ఫీర్ అండ్ గీర్ ఇండెక్స్ చూసుకుంటే 14 ఉంది, లాస్ట్ టైం అయితే నేను వీడియో చేసినప్పుడు 16 అలా ఉండేది, సో కొంచెం తగ్గింది. ఆల్ట్ కాయిన్ సీజన్ ఇండెక్స్ అయితే 34 అలాగే ఉంది. సో మార్కెట్ క్యాప్ అయితే 2.21 ట్రిలియన్స్ లో అయితే ఉందన్నమాట మార్కెట్ క్యాప్. సో ఓవరాల్ గా చూసుకుంటే అన్ని రెడ్ లోనే ఉన్నాయి. 24 అవర్స్ లో లిక్విడేషన్స్ చూసుకుంటే దాదాపుగా $495 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయాయి. లాంగ్స్ ఎక్కువ లిక్విడేట్ అయ్యాయి అనమాట. యాక్చువల్ గా వార్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఒకసారి వార్ రావడంతో లాంగ్స్ అయితే లిక్విడేట్ అయిపోయాయి అనమాట. ఈటీఎఫ్లు కనుక నేను చూసుకుంటే 27th దాదాపుగా 407 బిట్ కాయిన్లు అయితే అవుట్ ఫ్లో అయితే జరిగిందనమాట. సో ఓవరాల్ గా దాదాపు $30 మిలియన్ అయితే అవుట్ ఫ్లోస్ అయితే నిన్న జరిగిందనమాట. సో లాస్ట్ 4 days 5 days లో అయితే ఇన్ఫ్లోస్ వచ్చాయి, బట్ నిన్న మాత్రమే ఫ్రైడే అవుట్ ఫ్లోస్ అయితే వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ 48 అవర్స్ బిట్ కాయిన్ హీట్ మ్యాప్ కనుక చూసుకుంటే లిక్విడేషన్ హీట్ మ్యాప్ చూసారా, లిక్విడేషన్ అంతా పైకే ఉంది. సో మాక్సిమం ఇక్కడ నుంచి పైకే రావచ్చు లేదంటే కొంచెం కిందకి రావచ్చు, చెప్పలేము అసలు ఎట్లు మ్యానిపులేషన్ చేస్తారనేది. మ్యానిపులేషన్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా పైకే ఉంది ప్రైస్. బట్ వార్ సిచ్యువేషన్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం కొంచెం 60,000 బిలో వచ్చి వెంటనే పంప్ అయ్యేదానికైతే అవకాశం అయితే ఉందన్నమాట. యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి కాబట్టి వారు వన్ సైడే. యుఎస్, ఇజ్రాయెల్ మీద అయితే డామినేట్ చేస్తాయి అనమాట. సో ఇరాన్ అయితే డామినేట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. బట్ ఏంటంటే వాళ్ళు ప్రతిఘటిస్తారు, బట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ ని కానీ సుప్రీం లీడర్ ని కానీ ఎలిమినేట్ చేస్తారో అప్పుడైతే వార్ ఆగిపోతుంది. సో అప్పటి వరకు అయితే కొంచెం వాలటైల్ గానే ఉంటుంది. అది రోజుల, వారాల, నెల అనేది మాత్రం చూడాలి. సో ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజుతో అయిపోతుందా, రేపు కూడా కంటిన్యూ అవుతుందా, లేకపోతే రోజుల్లో వెళ్తుందా అనేది చూడాలి. దాన్ని బట్టి మాత్రం మార్కెట్ అయితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అనమాట. ఇరాన్ సుప్రీం లీడర్ ప్లస్ ప్రెసిడెంట్, ఇరాన్ ప్రెసిడెంట్, సో వీళ్ళిద్దరి గురించి అయితే వేట అయితే మొదలైంది. సో వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసే వరకు అయితే యుఎస్, ఇజ్రాయెల్ అయితే నిద్రపోవని నేనైతే అనుకుంటున్నాను. సో మాక్సిమం ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తారో అప్పుడు మాత్రం ఈ యుద్ధం అయితే ఆగిద్ది అనమాట. సో అమెరికా వాళ్ళు అయితే దీనికి ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పేసి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ చూసారు కదా అంతా రెడ్ లో ఉంది. సో ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో వెంటనే మా క్రిప్టో కరెన్సీ రియాక్ట్ అయింది, మొత్తం కూడా రెడ్ లోకి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ గారు అయితే ఒక పోస్ట్ అయితే చేశారు, 2020లో 2024లో ఎలక్షన్ టైంలో ట్రంప్ గారికి అగైనెస్ట్ గా ఇరాన్ ఎప్పుడైతే
ఇరాన్ లోని ప్రజలు ఇరాను వ్యతిరేకంగా పనిచేసిందో ఇప్పుడు వాళ్ళు దానికి అనుభవిస్తున్నారని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశాడు అనమాట. సో అది గుర్తు పెట్టుకున్నాడు అనమాట ట్రంప్ గారు. సో ట్రంప్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాను కదా. ఈ రోజు మాత్రం ప్రతి చోట బాంబులు మోత మోగిద్ది, ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రామాకండి అని చెప్పేసి అయితే ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో ఆయన అయితే చాలా దారుణంగా అటాక్ చేయాలని అయితే నిర్ణయించుకున్నాడు. వన్స్ అమెరికా కనుక ఫుల్ పిక్చర్ గా దిగిందంటే వారిలోకి ఖచ్చితంగా చాలా డ్యామేజ్ అయితే చేస్తుంది ఇరాన్ లో. సో మేజర్ వచ్చేసి వాళ్ళు ఇరాన్ ప్రజల మీద కాదు, మామూలుగా ఉన్న ప్లేసుల మీద అయితే అటాక్ చేయరు. జస్ట్ వాళ్ళ టార్గెట్ అలా వచ్చేసి ఇరాన్ ప్రెసిడెంట్, ఇరాన్ సుప్రీం లీడర్, వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ వార్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రం ఈ వారు ఈ రోజు మాత్రం కొంచెం దారుణంగా ఉండొచ్చు అని చెప్పేసి ప్రెసిడెంట్ గారు అన్నారు కాబట్టి మనం వెయిట్ చేసి బెటర్. ఎందుకంటే ఈ రోజున యుద్ధం అనేది ఇంకా తీవ్రతరం అవుతుంది అనమాట. సో వాళ్ళు మాక్సిమం ఇరాన్ మీద అయితే ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మొత్తం కూడా ఈ నైట్ చేసేస్తారు, చీకట్లో చేస్తారు, డే కాకుండా. సో రేపు మార్నింగ్ కి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ నైట్ కనుక ఇరాన్ ప్రెసిడెంట్ గారిని లేదంటే సుప్రీం లీడర్ని కనుక ఎలిమినేట్ చేసేస్తే మాత్రం ఈ రోజుతో అయితే యుద్ధం అయిపోతుంది. వాళ్ళు దొరక్కపోతే మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది. సో మీరు ఏదైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ కనుక 60,000 బిలో కనుక వస్తే మాత్రం 58,000 అలాగా ఒక పొజిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ట్రై చేయొచ్చు, తప్పులేదు. 58,000 అయితే మాత్రం ఒక పొజిషన్ అయితే తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. బట్ 58,000 కంటే ఇంకా కిందకు వస్తుందా లేకపోతే స్టేబుల్ గా ఉంటుందా అనేది మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే ట్రేడింగ్ చేయండి. సో మాక్సిమం ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ 2 days. బట్ ఒకవేళ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే మాత్రం ట్రేడ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.